హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. లక్షలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా జరిగిన ఏలూరు తూర్పు జాతర చూసేయండి. జాతర సందర్భంగా ముందు మన గంగానమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. చుట్టూ దీపారాధనతో కలకల్లాడిపోతున్న తల్లిని చూస్తే మనసుకు చాలా ఆనందం కలిగింది. నెక్స్ట్ అయితే పెద్ద గుడికి స్టార్ట్ అయిపోయాం. ముందైతే ప్రతి అమ్మవారి తల్లికి పోతురాజు బాబుకి కొబ్బరికాయలు కొట్టేశాం. ఈ గుడిలో గంగానమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు నిండు కుండలా కనిపించింది. నెక్స్ట్ మహాలక్ష్మి అమ్మవారి సౌందర్యం చూస్తూ మేము చాలా మెస్మరైజ్ అయిపోయాం. మా అమ్మ వాళ్ళ ఇంటి ఆడపిల్లలు కాబట్టి తల్లులందరికీ చీర, పసుపు, కుంకుమలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా రెడీ చేస్తున్నారు అనిపించింది. పోతురాజు బాబుకి కండాలు సమర్పించి మేడల దర్శనం కోసం వెళ్ళిపోయాము. అంకాలమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండమ్మ తల్లి, పోతురాజు బాబుతో పాటు అందరినీ మేడల్లో సిద్ధం చేశారు. వీళ్ళందరినీ ఒకటే చోటు చూడడం 2 కళ్ళు సరిపోలేదు. పక్కకు చూస్తే మన అమ్మవారికి ఇష్టమైన వేప చెట్టుతో కొర్లబండిని కూడా సిద్ధం చేశారు. ఈ కొర్లబండి ఎలాంటి మేకులు లేకుండా సిద్ధం చేశారు. ఇదంతా ఒక పక్కనైతే మన అమ్మవారి కొర్లబండి మీద ఊరేగించడానికి వేషాలని గొప్ప గొప్ప కళాకారులు సిద్ధం చేశారు. అదంతా చూసేయండి. జాతర రోజు గుడి చుట్టూ చాలామంది జనం ఉన్నారు. అంత జనం ఉన్నా కూడా గుడిలో జరిగే సరదా సంబరాలు మనం ఎలా మిస్ అవుతాం చెప్పండి. అంత లైన్ ఉన్నా కూడా గుడిలోకి వెళ్ళిపోయాము.